నేను పైనుండి రాలి కింద పడుతున్నాను. ఇక్కడికి రావడానికి నాకు 1000 ఏళ్ళు పట్టింది. ఇంకా మీరు లింగం ఆది కోసం ఎన్ని ఏళ్ళు కష్టపడినా కనపడదు అంటుంది. దానికి బ్రహ్మ, నేను ఆది చూశానని చెప్తాను, అవునని నీవు సాక్ష్యం ఇస్తావా అని కోరగా మొగలి పువ్వు సరే అంటుంది. అలా నాకు అంతం కనపడలేదని విష్ణువు, నాకు ఆది కనపడింది, దానికి ఈ మొగలి పువ్వే సాక్ష్యమని బ్రహ్మ మాట్లాడుతూ ఉండగా లింగం చీల్చుకొని దాని నుండి పరమశివుడు ఉద్భవిస్తాడు. ఇదే మహాశివరాత్రి లింగోద్భవ కాలం. అబద్ధమాడినందుకు బ్రహ్మని భూలోకంలో నీకు గుళ్ళు పూజలు ఉండవని, మొగలి పువ్వుని నువ్వు పూజకు అనర్హం అని శపిస్తాడు. వారిద్దరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా యజ్ఞయాగాలలో బ్రహ్మకి స్థానం, విష్ణు పూజల్లో మొగ్గలు పువ్వును వాడవచ్చని అనుగ్రహిస్తాడు పరమశివుడు. నిజాన్ని ఒప్పుకున్నందుకు విష్ణు